ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు దేవుని సన్నిధి మన మధ్యన ఉండి పాటల ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడు మరి ఇప్పుడు వాక్యము దేవుడు మనతో నీతో నాతో మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాము, ఆయన మాట్లాడితే మనం జీవిస్తాము. మరి ఈ దిన వాక్యంలోకి మనం వెళ్ళి దేవుడు ప్రతి మాటను మనము వినున్నట్లు, ఆయన మనతో మాట్లాడినట్లు, వాక్యము ద్వారా మనం హృదయంలో భద్రపరుచుకున్నట్లు మనం ముందుకు సాగిపోదాం. మనం మొదటిగా మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదామండి. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాము. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, జీవము గల దేవుడవు, పునరుద్ధాన శక్తిమంతుడవు తండ్రి, మమ్మల్ని సృష్టించిన దేవా, సర్వలోక అధికారము కలిగిన దేవా, సృష్టికర్త అయిన దేవా, నీ పాదాలు పొందడం నాయన. తండ్రి, ఈ దినమున మాకిచ్చిన ఈ యోగ్యతను బట్టి తండ్రి, ఈ సమయమును బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నీ పునరుద్ధరణ దినము, ఆదివారం దినమున ప్రభునాయన, ఈ కుటుంబముల ప్రభునాయన, కుటుంబముతో తండ్రి ప్రభునాయన నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, నీ వాక్యము ప్రభా మేము వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ఘనతకి స్తోత్రం నాయన. తండ్రి, ఈ దినము ప్రభునాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, ఆత్మ లేని వారికి ఆత్మ దయచేయండి ప్రభునాయన, ప్రేమ లేని వారికి ప్రేమ దయచేయండి ప్రభునాయన. అయ్యా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను, ఎందుకంటే నువ్వు సర్వలోకాన్ని ప్రభునాయన ప్రేమిస్తున్నావు ప్రభునాయన. అవును తండ్రి, ఆ రీతిగా ప్రతి ఒక్కరి ప్రభునాయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి నాయన. అయ్యా, నీకే వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, ఈ దిన సమయంలో ప్రభునాయన ఎంతో భయంకరమైన ప్రభునాయన తండ్రి దినాలు ప్రభునాయన, దినములు చెడ్డవిగా ప్రభు అని మీరు సెలవిచ్చారు ప్రభునాయన. ఆ రీతిగా ప్రభునాయన తండ్రి, ఈ దినములలో ప్రభునాయన భయంకరమైన స్థితులలో ప్రభునాయన ఈ వైరస్ వ్యాపించి ఉంది ప్రభునాయన. అయ్యా, నీ నామానికి మహిమ కలగడానికి సహాయించండి ప్రభా. ఈ వైరస్ని ప్రభునాయన తొలగించండి ప్రభునాయన, తప్పించండి ప్రభునాయన, విడుదల దయచేయండి ప్రభునాయన. తండ్రి, నీ పాదాలకు కొందరం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎందరో ప్రభునాయన మరణిస్తున్నారు ప్రభునాయన, హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభునాయన. అయ్యా, హాస్పిటల్లో ఉన్న వారందరూ ప్రభునాయన వారిని ప్రభా తండ్రి వారికి మంచి ప్రభా ఆరోగ్యాన్ని దయచేసి వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి. డాక్టర్లను ప్రభా ముట్టని ప్రభునాయన, నర్సులను ప్రభునాయన వారి ప్రభా గృహాలకు వెళ్ళకుండా ప్రభునాయన తండ్రి, వారు హాస్పిటల్లో ప్రభునాయన తండ్రి రోగులకు ప్రభునాయన ప్రతిదినం వైద్యం చేస్తున్న డాక్టర్లను, నర్సులను ప్రభునాయన మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి, వారికి ఏ హాని కలగకుండా సహాయం చేయండి ప్రభునాయన. అధికారులను, ప్రభుత్వాలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభునాయన. ముఖ్యంగా ప్రభునాయన తండ్రి 2 నెలలు గడిచిపోతుంది ప్రభునాయన. అయా, సహాయం చేయండి. నీ మందిరములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని మీరు సెలవిచ్చిన దేవా. అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నీ బిడ్డలకు అవకాశం మీరు అనుగ్రహించండి ప్రభునాయన. అయ్యా తండ్రి, వారి కుటుంబంలో వారు ఉండి ప్రభునాయన నిన్ను స్తుతించలేని వారు చాలా మంది ఉన్నారు తండ్రి. భయాందోళన నుంచి ప్రభునాయన బాధపడుతున్న వారు కొందరు ఉన్నారు ప్రభునాయన. అయ్యా, ఈ భయాందోళన ప్రభునాయన, ఈ బాధలను తప్పించి నీ సన్నిధిలో ప్రభునాయన ఆరాధించడానికి ప్రభునాయన నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు ప్రభునాయన నిలబెట్టి సహాయం చేయండి. ఈ వైరస్ని తరిమివేయండి ప్రభునాయన. అయ్యా, మీరు వాక్యంలో సెలవిస్తున్నారు, ఏ తెగులు నీ గుడారాము సమీపించదని సెలవిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దేశముని, రాష్ట్రంలో ప్రభుత్వాలను ప్రభునాయన, ప్రపంచాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. యా, నీ పాదాలకు కొందరు చేస్తున్న ప్రభా తండ్రి, వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నీ పాదాలకు కొందరు వారి కుటుంబంలో ఆశీర్వదించండి తండ్రి. ఈ సమస్యలలో భర్తలు ఒక దిక్కున ప్రభా, భార్యలు ఒక దిక్కున, పిల్లలు ఒక దిక్కున ప్రభునాయన తండ్రి తల్లడిల్లిపోతున్నారు ప్రభునాయన. తండ్రి, వారికి ఆదరణ కలిగించి ప్రభునాయన మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నీ కృపలో బలపరచండి ప్రభునాయన. ఈ దినము మీరు మాతో మాట్లాడండి ప్రభునాయన. అయ్యా, నీ పాదాలకు కొందరు చేస్తున్న తండ్రి ప్రభునాయన మీరు మాట్లాడి మా హృదయంలో తృప్తిపరచండి తండ్రి. దినమంతా ప్రభునాయన వారమంతా మీరు కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరేనండి, ఈ దినంన మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుడు మాట్లాడులాగున మనము ఆ వాక్యము మన హృదయంలో
దేవుడే ఈ మాటలు తెలియజేశాడని మనం భద్రపరచుకునే వారిగా మనం ఉందాము. మంచిది. దేవుని దూతలు కాపుదల. దేవుని దూతలు ఎలాంటి వారికి కాపుదల ఉంటారు, ఎవరికి కాపుదల ఉంటారు, మనం అంశం చూసుకుందామండి. నిర్గమకాండంలో 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తన బిడ్డలమైన ఇశ్రాయేల్ ప్రజల కొరకు నిమిత్తం ఇక్కడ మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నీ దూతను నీకు ముందుగా పంపుతున్నాను. దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఆ ప్రణాళిక నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి ప్రతిదీ తెలుసు. నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలి, నిన్ను ఏ స్థితిలో నిన్ను నడిపించాలి, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో అని దేవునికి ప్రతిదీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరమునకు 3 సార్లు పురుషులు మాత్రము ప్రభు యెహోవాని, ఇక్కడ చూడండి 17వ వచనంలో ఒక మాట చూడండి, సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధి కనపడవలెను. ఇక్కడ దేవుని సన్నిధి, దేవుని మహిమ పట్టడానికి, దేవుని ఇక్కడ ఆరాధించడానికి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ముందుకు వస్తున్నారండి. సంవత్సరం 3 సార్లు. ఇక్కడ ఏమని రాయబడింది? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు ఎక్కడైతే మనకి సిద్ధపరిచి ఉంటాడో ఆ ప్రదేశానికి నడవాలంటే నీ ఒక్క తలాంతు కాదండి, నీ ఆలోచన కాదు, దేవుని దూత నీకు ముందుగా నడిచి ఆ మార్గం పొంటి నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించినప్పుడు దేవుని దూత యేసు ప్రభువారు నీకు ముందుగా ఉంచి నిన్ను నడిపించు మార్గమునకు ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. ఆయన ముందుగా నీకు ఒక దూతను నడిపిస్తున్నాడు. 21 చదువు, 21 వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. చూడండి, అక్కడ వరకు ఉన్నా. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండాలండి. వంకర టొంకర మార్గములలో ఉండకూడదు, సనగడము గుణగడము ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో నడుస్తుండగా ఐగుప్తు నుండి దేవుడు తప్పించి వారిని విడిపించి బంధకముల నుంచి తప్పించి వారిని కానానుకి నడిపించడానికి వారిని తీసుకెళ్తుండగా ఆయన ముందు నడుస్తూ వారికి మార్గము చూపిస్తూ వెళుతున్నప్పుడు వారు సనుగుతూ గురుగుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడింది? 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుని మాట పెడచెవున పెట్టేవారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యము పెడచెవున పెట్టేవారు ఉన్నారండి. అది కొద్దిసేపు మాత్రమే. ఆ పెడచెవుల పెట్టి వారు జీవిస్తుంటారు. ఏమైతుంది, ఏమైపోతుంది చూడండి. దేవునికి లోపడకపోతే శ్రమలండి, ఇబ్బందులు ఎదుర్కొంటావు. నీతో ఎవరుంటారు? దేవుని దూత ఉన్నారు. అప్పుడు అపవాది తప్పుడు మార్గంలో నడిపిస్తాడు, తప్పు త్రోవలో నడిపిస్తాడు.
నిన్ని వేటగానికి అప్పజెప్పుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలండి. భయం లేని వారిగా ఉండకూడదు, సనగడము గునగడము ఉండకూడదు. దేవుని సన్నిధిలో భయముతో వణుకుతూ, రక్తస్రావము గల స్త్రీ ఏమైందండి? యేసు ప్రభుని తాకినప్పుడు ఆమె ఏమైంది? వణుకుతూ గద్ద 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 వణుకుతుంది, భయముతో వణుకుతుంది. ఆమె స్వస్థత పొందినప్పుడు ఆమె ధైర్యంగా, నేను స్వస్థత పొందాను, రక్తస్రావం ఆగిపోయింది, విడుదల పొందాను, నేను బాగుపడనని ఆమె గర్వంతో నిలబడలేదు. ఏం చేసింది అక్కడ? గద్ద గద్ద వణుకుతూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుడు చెప్పిన మాటలు వినాలండి. యేసు ప్రభువు దేవుని మాటలనగా వాక్యము మనము గ్రహించాలి, తెలుసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటాడు? ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహారింపడు. నీ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఆయన క్షమించే దేవుడని మనకు తెలుసు, కానీ నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి తిని. తర్వాత ఏం చెప్పాడు? గొప్ప వాత్సల్యతో నేను సమకూర్చేదను. అవునండి, ఆయన ఎదుట మనము మన అతిక్రమములను ఆయన పరిహారింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో నువ్వు వణుకుతూ ఆయనకు లోపడి ఉంటే, ఆయన చెప్పినట్లు వింటే, నీకు ముందుగా ఆయన దూతను పంపి ఆయన మార్గము సరళము చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రచించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రచించితివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా
కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. ఆయన మంచి కాపరి. ఆయన నీకు ముందుగా తన దూతలను పంపిస్తాడండి. ఆయన ముందుగా తన దూతలను పంపిస్తాడు. కానీ నీ అతిక్రమములను నువ్వు ఆయన పరిహరింపడు. నీవు అతిక్రమములు చేయవద్దు. నీ ఇష్టానుసారంగా జీవించొద్దు. నీ ఇష్టానుసారంగా నడుచుకోవద్దు. నాతో ఉన్నాడులే, నేను ఏమి చేసినా నడుస్తానని అనుకుంటున్నావేమో. లేదండి, నీ అతిక్రమములో విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నడుచుకుంటే, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే నీకు ముందుగా ఆయన దూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసుకుందామండి, ఇంకొక వాక్యం చూసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. 10:4 అండి. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటండి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరి, గొర్రెలు కాసేవారు చూస్తుంటారు మీరు. గొర్రెల కాపరి ముందుకు వెళ్తుంటాడు. ఒక కాపరి సైడ్ పోటీ వెళ్తుంటాడండి. ఎందుకంటే గొర్రెలు త్రోవ తప్పిపోతామని గొర్రెల కాపరి ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే ఆయన మార్గము సరళము చేసేవారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మార్గము సరళము చేయాలంటే నీకు ముందుగా దేవుని దూతలు పంపిస్తున్నాడు దేవుడు. ఆయన ముందుగా నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నారంటే వారికి త్రోవ లేదు, మార్గము లేదు. దేవుడు మార్గాన్ని సరళము చేసి త్రోవను ఏర్పరిచి వారిని చక్కగా మార్గములో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమని రాబడి, చదువు సార్ మళ్ళీ. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఆ గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని స్వరము ఎరిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యమును అనుసరించే వారిగా ఉండాలి. దేవుని వాక్యమును భద్రము చేసుకునే వారిగా ఉండాలి. ఆయన వాక్యమును అనుసరించినప్పుడే ఆయన త్రోవలో మనం నడవగలుగుతామండి. నీ అతిక్రమములను దాచిపెట్టకుండా నువ్వు వర్ధిల్లవు. వంకర మార్గములలో పోకుండా యేసు ప్రభు నీకు చక్కటి మార్గమునకు ఆయన ముందుగా నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, వాటిని బయటికి నడిపించినప్పుడల్లా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు చక్కగానే ఉంటావు. బోధకుడు బోధిస్తున్నప్పుడు సక్రమంగా కూర్చుంటావు, సక్రమంగా వాక్యాన్ని వింటావు. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీ స్థితి, నీ పరిస్థితి ఎలా మారిపోతుందో అది నీకు కూడా తెలియదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దుష్టుడు నీది వంకర మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఆయన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. నిన్ను సక్ర మార్గంలో నడిపించే దేవుడు. నీకు ముందుగా ఆయన దూతను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఆయన స్వరము వినాలి. నువ్వు ఆయన స్వరం వినడం లేకపోతే వ్యర్థము. ఏమి వింటున్నావు? ఈ లోకంలో ఉన్న పాపపు మాటలు వింటున్నావా? ఈ లోకంలో ఉన్న పాపపు ప్రవర్తనలు చూస్తున్నావా?
ఏమిటి వింటున్నావు? దేవుని స్వరము వింటే నువ్వు వంకర మార్గములో నడవవండి, చక్కటి మార్గములో కానానుకు నడుస్తావు. దేవుడు నడిపిస్తాడు నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం దేవుని సన్నిధిలో. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 63:9. యెషయా 63:9. యెషయా 63:9 వచ్చింది. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించిన. దేవుని ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకునే దేవుడు. నీ బాధను, నీ ఒక సమస్యను ఆయన చూస్తున్న దేవుడు. ఏమని రాయబడింది? ఏమని రాయబడిందని చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీవు బాధపడినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ నిన్ను విడిచిపెట్టే దేవుడా? లేదు కదూ. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ బాధను ఆయన భారంగా మోస్తున్నాడు. నీ సమస్యను ఆయన మోపుకుంటున్నాడు. నీ బాధను ఆయన చూసి నిన్ను దూరం వచ్చే దేవుడు కాదు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఏ బాధలో ఉన్నా ఎవరు రక్షిస్తారంట? దేవుని దూత రక్షిస్తుందంట. దేవుని దూత మనల్ని కాపాడుతుందండి. నీవు ఏ బాధలో ఉన్నా కానీ ఆయన స్వరము విన్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు నీవు ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నుటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చిన్నతనము నుండి ఆయన మనల్ని ఎత్తుకొని, భుజముల పైన ఎత్తుకొని ఆయన మోచున్న దేవుడు. రాజ్య భారముని ఆయన భుజముల మీద మోస్తున్నాడంట. ఆయన చిన్నతనం నుండి నిన్ను ఆయన ఎత్తుకొని, ఆయన ఇంకా ఏమన్నాడు? ఆయన ఎత్తుకొని మోసుకొనొచ్చు వచ్చెను. నిన్ను ఎక్కడ ఏ స్థితిలలో నువ్వు పడిపోకుండా, నువ్వు త్రొట్టిల్లకుండా, తప్పిపోకుండా, నువ్వు వంక్ర మార్గంలో పోకుండా ఆయన నిన్ను ఎత్తుకొని మోసుకొని పోయే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ త్రోవకు వెలిగే ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అతిక్రమములను మాత్రం విడిచిపెట్టే వారిగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 11, 12. కీర్తన గ్రంథము 91, 11, 12. 91 కీర్తన గ్రంథము 91, 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాటలండి. ఇక్కడ ఏమని రాయబడింది? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. నీ మార్గములు, నువ్వు ఎటు పోయినా, నువ్వు ఎటు వెళ్ళినా నీ మార్గములలో ఆయన కాపుదల ఉంటుందండి. నువ్వు చెడు మార్గంలో తెలియని స్థితిలో వెళ్తుంటే ఆయన తప్పిస్తాడు. అపవిత్రమైన మార్గంలో నువ్వు తెలియక వెళుతుంటే ఆయన తప్పిస్తాడు. తెలిసి వెళ్ళకూడదు, తెలిసి చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవనే. నీ మార్గములన్నిటిని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. తన దూతతో అంట, దూత ఇదిగో నా ప్రియ కుమారుడు,
త్రప్పు ద్రోవలో వెళుతున్నాడు, తనను రక్షించు, తనను కాపాడు, సరైన మార్గంలో నడిపించు అని దూతకి ఆజ్ఞాపిస్తాడంట. నీ నిమిత్తము నా నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్పించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమరాయింది తర్వాత? నీ పాదములకు నీ పాదములకు రాయి తగలకుండా వారు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎత్తు పట్టుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవుడు గొప్పవాడండి, ఆయన నిజ రక్షకుడు. నీవు వెళ్ళే మార్గము ఆయనకి తెలుసు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు. దూతకు ఆజ్ఞిస్తాడు. చిన్నపిల్లలు షాప్కి ఏదైనా వెళ్ళినప్పుడు తన తల్లి కానీ తండ్రి కానీ చేస్తారండి, ఎవరైనా దారి పొంటి వెళ్తుంటే, అమ్మా అయ్యా అదిగో మా బాబు కూడా షాప్కి వెళ్ళాడు, కొంచెం చూస్తుండండి అని చెప్పేవాళ్ళు చాలా కాలం ఉండేవారు. చాలామంది ఉండేవారు ఇదివరకు. తన బిడ్డనే దారిలో వెళ్తున్నాడు, షాప్కి వెళ్తున్నాడు, కొంచెం చూడమని చెప్పేవారు. జీవాధిపతి అయిన దేవుడు తన దూతకు అప్పచెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దేవుడు. నువ్వు బాధపడుతున్నావేమో, త్రొట్టిల్లినానని బాధపడుతున్నావు, శోధించబడుతున్నానని బాధపడుతున్నావేమో, తప్పిపోయి ఉన్నానని బాధపడుతున్నావేమో, కానీ ఆయన నిన్ను లేవనెత్తి పట్టుకునే దేవుడు, పడిపోతే చూసే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్పించే దేవుడు, తన దూతకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు నీ పట్ల నా పట్ల. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి ఇక్కడ దేవుని సన్నిధిలో ఇంకొక వాక్యం చూసుకో. ఆది కాండము 32:1. ఆది కాండము 32:1. ఆది కాండము 32:1 అండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారండి, యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత మంచివాడండి. యాకోబు తన మార్గమును వెలుచున్నప్పుడు దేవుని దూతలు ఆయనను ఎదుర్కొన్నప్పుడు అక్కడ యాకోబు అక్కడ ఒక ధూపము కట్టిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక ధూపము కట్టించి అక్కడ ఏమని పేరు పెడతారు కదా? యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు వెళ్ళే మార్గములో దేవుని దూత దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయనకు తోడుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రదేశంలో దేవుని దూత ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ప్రదేశానికి మహానయం అని పేరు కూడా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఎంతో గొప్పది. అది చెవులకు వినపడదు, హృదయమునకు గోచరం కాదు, కనులకు కనపడదు. అవునండి, దేవుని ప్రణాళిక ఆయనకు మాత్రమే తెలుసు. అది నువ్వెంతగా ఊహిస్తే కూడా నీకు అర్థము కాదు. యాకోబుకు దేవుని దూత ఆయనకి తోడుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆయన కంచెని
ఆయన దూతలను కాపుదలకు ఉంచే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథము 34:7. కీర్తన గ్రంథము 34:7. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఎన్నో వచనమేనండి? 34:7. మొదలు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 34:7 వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలంట అండి? భయభక్తులు కలిగి ఉండాలి. భయము లేక విచ్చలివిడిగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారండి. దేవుని సన్నిధులలో, సంఘములలో భయము లేక ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని భయము లేదు, దేవుని సేవకుని యొక్క భయము లేదు, సంఘమని భయము లేదు, దేవుడు చూస్తున్నాడని భయము లేక చాలా మంది ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని భయము కలిగి ఉండాలి. ఏదో మాటలు చెప్పి ఏదో దేవుని సన్నిధికి వస్తున్నామని, ప్రార్థన చేస్తున్నామని, అన్ని మాకు తెలుసు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని ఉగ్రతకు గురి అవుతారు. వాళ్ళు దేవుని సన్నిధిలో లెక్క చెప్పేవారిగా ఉంటారు. కానీ ఏమని రాయబడింది? చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము లేక తిరిగే వాళ్ళు ఉన్నారండి. విచ్చలివిడిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విచ్చలివిడిగా ప్రవర్తించే వారు ఉన్నారు, దేవుని భయము లేని వారు ఉన్నారు. సంఘాలలో దేవుని సేవకుడు వారిని ప్రేమించే కొలది దేవుని భయము కోల్పోతారు. దేవుని ప్రేమ కలిగి దైవ సేవకులు తన బిడ్డలను ప్రేమించినప్పుడు వారు దేవుని భయము కలిగి ఉండలేకపోతారు. వాళ్ళ ఊహలో, వాళ్ళ మనసులో దేవుని భయము కోల్పోయి విచ్చలివిడిగా ప్రవర్తించేవారు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో దేవుని దూత ఉండరండి. వారితో ఎవరుంటారు తెలుసా? వెలుగు దూత ఉంటుంది వాళ్ళతో పాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలు మనతో ఉండాలి. దేవుని దూత మనకు ముందుగా నడవాలి. మరొకసారి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవునికి స్తోత్రం వారిని రక్షించును. కావలి ఉంటుందంట. కావలి ఉండడం ఒకటే కాదు, మరలా రక్షిస్తున్నాడు. అంటే నీ పాదములకు రాయి తగిలి కింద పడకుండా ఆయన రక్షించే దేవుడు. నువ్వు త్రొట్టిల్లకుండా ఆయన రక్షించే దేవుడు. వేటగాని ఊబిలో నువ్వు చిక్కుపోకుండా రక్షించే దేవుడు. లోకములో నువ్వు సంచరించకుండా రక్షించే దేవుడు. అన్య విగ్రహములతో నువ్వు జీవించకుండా రక్షించే దేవుడు. లోక నటనలో జీవిస్తుంటారు, వారి నుంచి తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథము 6:22. దానియేలు గ్రంథము 6:22 అండి. దానియేలు గ్రంథము 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలను మూయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దానియేలుని సింహంలో గుహలేసినప్పుడు ఆ సింహాలను తప్పించడానికి దేవుడు తన దూతలను ఆ సింహాలకు ఆజ్ఞ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సింహం గుహలో సింహానికి ఈ మధ్యన కాటదాన్ని ఆ సైడ్ మొత్తము ఒక చిరుతపులి వచ్చేసిందంట. చిరుతపులి మొన్న 2 days అంతే. చిరుతపులి మనం బైపాస్ మనం వస్తప్పుడు
కాటదాన్ని ఆడ రోడ్డు మీద చిరుతపులు వచ్చిందంట, అక్కడ వేరే వాళ్ళని పట్టుకుంటుందంట, కరిచిందంట, చాలా వరకు దాన్ని బంధించాలని ప్రయత్నిస్తే కూడా అది దొరకలేదంట. అది తప్పించుకొని పోయిందంట. మళ్ళీ ఎక్కడ దిక్కు ఏ సందులలో ఉందో, ఏ ఇళ్లలో ఉందో, ఏ గలీలో ఉందో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన తప్పించే దేవుడు. ఆయన ఆ సింహము అక్కడ ఉన్న వారిని పోయి వారిని పట్టి పీకేస్తుందంట, గాయపరిచిందంట. కానీ ఇక్కడ దానియేలుని అక్కడున్న సింహాలు ఆ గుహలో ఏమి చేయలేకపోయిందంట. ఎందువలన? చదువునండి ఒకసారి మళ్ళీ. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను నంపించి. దేవుని దృష్టికి ఎట్లా కనబడినాడంట దానియేలు? నిర్దోషిగా. అక్కడ ప్రజలకేమో దోషిగా కనపడ్డాడు, అక్కడ సైనికులకేమో దోషిగా కనపడ్డాడు. కానీ దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడండి. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న వారికి నిర్దోషిగా కనపడతాము, దేవుని దృష్టికి దోషిగా కనపడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి మనము అనుసరించుకొని జీవిస్తున్నాము, ఈ లోకంలో ఉన్న మెప్పులు పొందుతున్నాము, ఈ లోకంలో ఉన్న మర్యాదలు పొందుతున్నాము. కానీ దానిలో అక్కడ రాజు ఆజ్ఞకి, అక్కడ ఉంటున్న సేనాధిపతులకు, సైనికులకు వారు చెప్పినట్లు లోపడలేదండి. చదువునే ఒకసారి మళ్ళీ. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్నాడు కాబట్టి దానియేలు అక్కడ భయపడడం లేదు. ఆయన తన దూతను నంపించి. ఎప్పుడైతే నిర్దోషిగా దేవునికి దానియేలు కనపడ్డాడో ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా, సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో కూడా నీవు మనుషుల మెప్పు కోరకుండా దేవుని మెప్పు కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకొని పునాదు గల పట్టణం వైపు చూస్తూ ఉంటే ఈ లోకంలో ఏ హాని నీకు సంభవించదు. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆ ప్రజలు ఏమనుకుంటే ఏమి నాకు అవసరం లేదు. దేవునికి నేను నీతిగా కనపడుతున్నానా లేదా? దేవుని పట్ల నీతిగా ఉండాలి, ప్రజల పట్ల నీతిగా ఉండాలి. నువ్వు దేవుని పట్ల, ప్రజల పట్ల నీతిగా లేకుండా దేవుని పట్ల ఉండడం ఒకటే కాదు, మంచిది కాదు. ప్రజల పట్ల నీతిగా ప్రవర్తించాలి, దేవుని పట్ల నీతిగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువునా? అదే సింహములను నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని దృష్టికి నీతిమంతునిగా కనపడ్డాడండి. నీవు కూడా నీతిమంతునిగా దేవుని దృష్టిలో కనపడే వారిగా ఉండాలి. ఎంతకాలము ఈ లోకములో ఉన్న మర్యాదని, ఎంతకాలము ఈ లోకంలో ఉన్న ప్రేమని, ఎంతకాలం ఈ లోకంలో సంబంధాలను నువ్వు కోరుకుంటావు? దేవుని ప్రేమ ఎప్పుడు కోరుకుంటావు? దేవునికి ఎప్పుడుగా నువ్వు సమీపంగా ఉంటావు? దేవుని మనస్సులకు నీతిగా నువ్వు కనపడుతున్నావు, కానీ దేవుని ఎదుట నువ్వు అవినీతిగా కనపడుతున్నావు. దేవుడు కనిపించని దేవునికి నువ్వు భయపడడం లేదు వలన కాబట్టి లోకంలో నువ్వు యథార్థంగా మనుషులు ఎదుట కనపడుతున్నావు, కానీ దేవుడు కనిపించని దేవునికి నువ్వు నీతిగా కనపడడం లేదు. దానియేలు వలె దేవునికి నీతిగా నువ్వు ఎంచబడే వారిగా ఉండాలి. అప్పుడు ఏ అపాయమో నీకు సమీపించదు, ఏ ఆపద నీకు సమీపించదు. ఆయన నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. అవునండి, తన దూతను నీకు తోడుగా పంపిస్తాడు. ఏ అపాయము నీకు తగలకుండా, ఏ అపాయము సంభవించకుండా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ రాజులు 18:3. 2వ రాజులు 18వ అధ్యాయము 3వ వచనము. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 2వ రాజులు 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు
తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని దృష్టికి నీతిమంతునిగా ఎంచబడ్డాడు. దేవుడు దావీదుకు హృదయానుసరణని బిరుదండి. దావీదుని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన యుద్ధముకి వెళ్ళేటప్పుడు దేవుడు తనకు ముందుగా నడిచి ఆ యుద్ధములలో దావీదుని జయంగా నిలబెట్టాడు. యుద్ధములో అతనిని విజయోత్సవంగా చేయించాడు. దేవుడు తనకు ముందుగా ఉండాలి, మనకు ముందుగా ఉండాలి. తన బిడ్డలమైన మనము దేవుని పట్ల యథార్థముగా ఉండాలి. నీతిమంతులుగా మనము తీర్చబడే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. తన దూతలకు ఆజ్ఞాపించి నీ త్రోవకు సరళము చేసి ఆయన ముందుకు నడిపిస్తాడు. నిన్ను ఎక్కడ నడిపిస్తాడు? ఆయన కానానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి ఆయన నడిపిస్తాడు. నువ్వు చొట్టిల్లినా, నువ్వు శోధనలో ఉండినా, నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నా, అపాయములు ఉన్నా, శోధనలు ఉన్నా, ఆయన తప్పించే దేవుడు. ప్రతి కుటుంబంలో శోధన, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి. ఇంతటితో అయిపోయింది అని మనం అనుకోకూడదండి. ఆయన కృప లేనిది ఏది జరగదు. ఆయన కనికరం నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల ఉంది కాబట్టి ఆయన నీ త్రోవకు సరళము చేసే దేవుడు, మార్గము చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన నీతి మార్గమును మనం ఎంచుకునే వారిగా ఉండాలి. అతిక్రమములను మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. అతిక్రమములు విడిచిపెట్టి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, దేవుని దూతను మనకు ముందుగా మనము నడిపించుకుంటున్నామా లేదా, లేదా లోకంలో ఉంటున్న అపవాదితో నడుస్తున్నామా, దేవునితో నడుస్తున్నామా, అపవాదితో నడుస్తున్నామా? ఈ లోకం ఒకవైపు, దేవుడు ఒకవైపు అని ఆశించేవారు చాలా మంది ఉంటారు. కానీ అది వ్యర్థము. సింహములు పీక తింటావి, అగ్నిగుండంలో వేయబడతారు. దేవుని సన్నిధిలో దేవునికి నీతిగా మనం ఎంచబడే వారిగా మనం ఉండాలి. నీ అతిక్రమమును విడిచిపెట్టి వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అవి విడిచిపెట్టి ఒప్పుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, ముందుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని. స్తోత్రములు నాయన, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభు నాయన తండ్రి, నీ దూతలను మాకు కాపుదలగా ఉంచి మాకు ముందుగా నడిపించుటకు ప్రభు నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నీకు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డని ప్రభా, ప్రతి కుటుంబాన్ని ప్రభు నాయన నీ దూతలను కాపుదలగా ఉంచి ప్రభు నాయన మీరు నడిపించండి ప్రభు నాయన. తండ్రి, వారి త్రోవకు ప్రభు నాయన మీరు సరళము చేయండి ప్రభు నాయన. వారి మార్గంని సరళము చేయండి ప్రభు నాయన. వారి కుటుంబంలో ఆదరించండి ప్రభు నాయన. తండ్రి, నీ పాదంలో కొందరు ప్రభా, ఇరుకులో, సమస్యలలో, శోధనలు ఉన్న వారిని దానిలని సింహముల నుంచి తప్పించినట్లు నీ యొక్క దూతతో ప్రభు నాయన ఆ కుటుంబముని తప్పించండి స్వామి. అయ్యా, నీ పాదాలకు కొందరు తెలుస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి మాతో, నాతో ఉంచినందుకు మీకు స్తోత్రం. మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి ప్రభు నాయన. జీవం గల దేవునికి స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ రెక్కల నీళ్ళ మీరు భద్రపరిచి కాపాడిన దేవునికి స్తోత్రం నాయన. తండ్రి, దేశం, నీ రాష్ట్రం, నీ ప్రభుత్వాలను మీరు కాపాడండి ప్రభు నాయన. ప్రజలని కాపాడండి ప్రభు నాయన. రక్షించండి ప్రభు నాయన. అయ్యా, నీ పాదాలకు కొందరు తెలుస్తున్న ప్రభా. ఈ కుటుంబం చుట్టూ మీ కంచెని కబదలు ఉంచండి. సంఘాలని ప్రభు నాయన, సేవకులను దీవించండి తండ్రి. పరిచారకులను దీవించండి ప్రభు నాయన. సంఘ కాపరులను ప్రభు నాయన నీ రెక్కల భద్రపరచుకోండి ప్రభు నాయన. సంఘంలో చుట్టూ మీ కంచెని కబదలు ఉంచండి ప్రభు నాయన. తండ్రి, ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నట్లు ప్రభు నాయన, ఏ సంఘమును మీద కానీ, నీ సేవకుల మీద కానీ ప్రభా, వారి కుటుంబం మీద కానీ ప్రభు నాయన, ఏ ప్రభు నాయన తండ్రి దుష్టుడు పని చేయకుండా సహాయం చేయండి. కనికరించి కృపలు బలపరచండి. బలహీనతలు కొట్టివేయండి. అనారోగ్యతలు తీసివేయండి. చీకటి శక్తులను బంధించండి స్వామి. అయ్యా, ప్రతి కుటుంబంలో ప్రభు నాయన నీ సన్నిధి ఉంచి, నీ దూతలను కాపుదల గురించి సహాయం చేసిన నమ్ముచు మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ఉంటున్న నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సదాకాలము దేవుని బిడ్డమైన మనకు
ప్రజలందరికీ, సేవకులకు, సంఘములకు దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.